ఛా, నేనింతే, నా బతుకు ఇంతే, అస్సలు మారదు. నా జీవితంలో ఇలా కష్టాలు పడుతూనే ఉండాలి. నా పిల్లలున్నారు, దేనికి పనికిరారు. నా భర్త ఉన్నా లేనట్టే. ఛా! ఏంటమ్మా, ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఎవరినో తిడుతున్నట్టున్నావు. ఎవరినో ఎందుకు తిడతాను? వాళ్ళు ఊరుకుంటారా ఏంటి? నా గురించి, నా బతుకు గురించి తిట్టుకుంటున్నాను. నా జీవితం ఇంకా ఎప్పటికీ మారదు. అలా ఎందుకు అనుకుంటావమ్మా? నువ్వు వింటానంటే ఒక చిన్న కథ చెప్పాలని అనుకుంటున్నాను. హా, కథనా? సరేలే, చెప్పండి. అదొక్కటే తక్కువైంది నాకు. సరే, నీలాగే ఒక ఆడమనిషి తన పరిస్థితిని బట్టి తనను తాను తిట్టుకుంటూ శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్తుంది. నా బతుకింతే, ఇంకా మారదు, నా పిల్లలింతే, నా భర్త ఇంతే అంటూ నోటికొచ్చిందల్లా మాట్లాడుతూ ఏడుస్తూ వెళ్తుంది. అప్పుడే ఆ దారిలో తనకు దేవుడు ప్రత్యక్షమై, అమ్మా, నీ బాధ నేను చూశాను, నీ కన్నీళ్లను నేను చూశాను, కాబట్టి నీకొక వరం ఇస్తాను. ఏంటంటే, నువ్వేం మాట్లాడినా అది నీ జీవితంలో జరుగుతుంది. అంటే నువ్వు ఆ రాయిని చూసి మనిషిలా మారమని చెప్పినా, లేదా ఆ మనిషిని చూసి రాయిలా మారమని చెప్పినా అది జరుగుతుంది. అలాంటి పవర్ని నీ మాటలకు ఇస్తున్నాను. ఇంకా నీకు నచ్చినవి, కావాల్సినవన్నీ నీ నోటితో పలికి నీకేం కావాలో పొందుకో అని చెప్పి వెళ్ళిపోయాడంట. మరి ఇప్పుడు ఆమె ఏం చేయాలి? ఏముంటుంది, బంగారం రావాలని, పెద్ద బిల్డింగులు, కారులు తన దగ్గరికి రావాలని, పెద్ద ధనవంతురాలిని అవ్వాలని కోరుకుంటుంది. హా, అలాంటి వరాలు మనకు కూడా ఇస్తే బాగుండు. హా, నువ్వు చెప్పినట్టే తను వెంటనే అలాంటివన్నీ కోరింది, పొందుకుంది. కానీ ఒక 2 రోజుల తర్వాత, అంతకు ముందు ప్రతిరోజు తన మీద, తన బతుకు మీద, తన పిల్లల మీద, తన భర్త మీద ఎలా పడితే అలా మాట్లాడే తన అలవాటు వల్ల తనకు తెలియకుండానే అలా నోటి నుంచి బూతులు, శాపనార్థాలు కూడా పలికిందంట. అంతే, అలా తన నోటి ద్వారా, అలవాటులో పొరపాటుగా పలికిన మాటల ద్వారా తన కుటుంబాన్ని తిరిగి రోడ్డు మీదకి వచ్చేలా చేసుకుందంట. అరేరే, మంచి వరాన్ని అలా వ్యర్థంగా వాడింది. అన్నీ మంచివి, దీవెనకరమైన మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు, తను గొప్పగా ఎదిగేలా చేసే మాటలు మాట్లాడి ఉంటే బాగుండేది. అవును కదా. అయితే మనందరికీ ఆ వరం ఉంది, తెలుసా? ఏంటి, మనందరికీ ఆ వరం ఉందా? ఎలా? నాకెప్పుడు దేవుడు ప్రత్యక్షం అవ్వలేదే. ప్రత్యక్షం అవ్వలేకపోవచ్చు, కానీ బైబిల్ ద్వారా ఆ వరం మన అందరికీ ఉందని చెప్తున్నాడు. సామెతలు 18:21, జీవమరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు. అలాగే మత్తయి 21:21లో, మీరు విశ్వాసము కలిగి ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువుగాక అని చెప్పిన ఎడల అలాగు జరుగును. చూసావా, అలాంటి శక్తి నీ నోటికి, నా నోటికి దేవుడిచ్చాడు. మనం మంచి పలికితే ఆ మంచే మన జీవితంలో జరుగుతుంది. చెడు పలికితే ఆ చెడే మన జీవితంలో కనిపిస్తుంది. పరిస్థితుల ప్రభావం వల్ల కొన్నిసార్లు మనకు తెలియకుండానే కొన్ని మాటలు వస్తాయి. కానీ వాటిని అణిచి ఎప్పుడైతే మంచి మాటలు, ఆశీర్వాదకరమైన మాటలు మనం మాట్లాడతామో వాటినే మన జీవితంలో చూస్తాం. అలాగే పిల్లలు, వాళ్ళకి ఎంతో జీవితం ఉంది. నీ కోపం, నీ బాధ, నీ ఫ్రస్ట్రేషన్లో నువ్వు వాళ్ళ మీద పలికే మాటలు వాళ్ళ జీవితాన్ని దెబ్బతీస్తాయి. అది చూసి నువ్వు భరించగలవా? మన నోటికి కళ్ళెం వేసుకుని మంచిని మాత్రమే పలికేవారిగా మనం ఉండాలి. అప్పుడే మంచి స్థానంలో నిలబడగలుగుతాం. నిజంగా ఆ దేవుడిలా వచ్చి నాతో మాట్లాడారు. ఇప్పటి నుంచి మంచి మాటలు, ఆశీర్వాదకరమైన, ఆరోగ్యకరమైన మాటలే మాట్లాడతాను. మంచిదమ్మా, వెళ్ళొస్తాను. మనం కూడా కొన్నిసార్లు పిల్లల మీద, భార్య మీద, లేదా భర్త మీద, తల్లిదండ్రుల మీద కొన్ని మాటలు విసురుతాం. అవి అప్పటి పూర్తికి కోపంలో అన్న మాట అంతే అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ మాటలు మన భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తాయి. కాబట్టి ఏం మాట్లాడుతున్నాం అనేది జాగ్రత్తగా చూసుకొని మాట్లాడితే అది మన జీవితానికే మంచిది. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.